నరసాపురంలో వశిష్ఠ వారధి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. నరసాపురం ప్రజల చిరకాల వాంఛ NHA 216 బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయన్నారు. త్వరలోనే బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు, వశిష్ఠ వారధి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తారని తెలిపారు. 2 లైన్ల రహదారిగా ఉన్న NH 216 ని 4 లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి అధికారులు అంగీకరించారని తెలిపారు. ఎక్విజిషన్ కూడా పూర్తయింది. 135 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ వస్తే ఆల్రెడీ 98 కోట్లు రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం. ఆ మధ్యకాలంలో కూడా నాయకర్ గారు నేను నరసాపురంలో ఉంటే లక్ష్మీనరసింహ నుంచి కొంతమంది రైతులు వచ్చి మాకు ఇంకా డబ్బులు రాలేదండి అంటే ఆ రోజు కార్యక్రమంలో కొంతమందికి పెండింగ్ ఉందంటే అక్కడనే నేషనల్ హైవే అధికారితో మాట్లాడితే ఆ రైతులకు కూడా నష్టపరిహారాన్ని నేషనల్ హైవే అధికారులు వెంటనే అందజేయడం. కాబట్టి ఈ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపాలు మార్చడంలో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. ఇది నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి పట్టణాలు అయినటువంటి తాడేపల్లిగూడెం, తణుకు అవుతున్న హైవేలు ఉన్నాయి. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి పట్టణాలు అయినప్పటికీ కూడా లూప్ లైన్ ఉన్నటువంటి కారణంగా కొన్ని సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ కారణంగా, ఇటువంటి ఇష్యూస్ కారణంగా, ఏదైతే కోర్టు కేసుల కారణంగా అటు నరసాపురం బైపాస్ కానీ గత 12-13 సంవత్సరాలుగా భీమవరంలో ఉన్నటువంటి బైపాస్ కానీ కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవనీయులు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి మన నరసాపురం పార్లమెంట్ ఎంపీ గారికి భూపతిరా శ్రీనివాసవరం గారి సహాయంతో, ఎందుకంటే మేము ఎమ్మెల్యేగా, మేము శాసనసభ్యునిగా నరసాపురం గెలిచినప్పటి నుంచి కూడా మరి ఈ విషయాన్ని మరి ఆయన నోటీసులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆయన కానీ నేను కానీ మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఏదైతే నేషనల్ హైవే సంబంధించినటువంటి అధికారులు కూడా మేము కలవడం, మరి దీని మీద ప్రతి సందర్భంలో కూడా అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న మంత్రివర్యులు కానీ కలిసి మరి మా ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా, అంటే ఇది కోర్టులో విషయం ఉంది కాబట్టి దాని త్వరితగతిన ఆ కేసుని అనుకూలంగా వచ్చే విధంగా కూడా మరి పూర్తిగా ఆయన మంత్రి గారు ఆయన సహకారంతో ఈ రోజున మనకి అవకాశం కలిగింది. నిజంగా ఆయన నరసాపురం నుంచి ప్రజలందరి తరఫున కూడా, అంటే ఒక నరసాపురమే కాదు, అటు తూర్పు గోదావరి జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా మంత్రి గారిని అభినందనలు తెలియజేస్తున్నాం. మేము